శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:44 వరకు, అనంతరం ద్వాదశి. మూలా నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. వజ్రయోగం తెల్లవారుజామున 3:22 వరకు, అనంతరం సిద్ధియోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:44 వరకు, అనంతరం కౌలవకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 8:49 నుండి 10:35 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:36 వరకు. నేటి వర్జ్యం పగల వర్జ్యం 2:06 నుండి 3:52 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 2:19 నుండి 4:04 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం, ఈరోజు ఉదయం 7:54 కుంభ సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాల ఆరంభం. అంటే నేడు రవి మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశం. దీన్నే సంక్రమణం అని పిలుస్తారు, కుంభ సంక్రాంతి అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈనాడు ఏకాదశి పుణ్యపర్వం. ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. ఈ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. సమస్త కార్యాలయందు మనకి విజయాన్ని అందించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి ఏకాదశి ఈ విజయ ఏకాదశి. అసలు ఈ ఏకాదశి నాడు విధుల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, దశమి నాడు ఏకభక్తం చేయాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి యథాశక్తిగా సముద్ర స్నానం అవకాశం లేకపోతే నదీ స్నానం అవకాశం లేకపోతే వాపీకూప తటాకాదులు యందు స్నానం, అది కూడా అవకాశం లేకపోతే ఘట స్నానం అంటే ఇంట్లో పట్టుకున్నటువంటి నీళ్లతోనే స్నానం చేయవచ్చు. అదేవిధంగా ఏకాదశి నాడు అభ్యంగన నిషిద్ధం అని చెప్పింది శాస్త్రం. అంటే ఒంటికి నూనె పులుముకొని అదేవిధంగా నలుగు పెట్టుకొని చేసేటటువంటి స్నానాలు. అంటే ఈనాడు ఎప్పుడు కూడా యోగ సంబంధమైనటువంటి రీతిలో భావాలు ఉండాలి తప్ప భోగ సంబంధమైనటువంటి రీతిలో ఉండకూడదు. ఎందుకు దీనికి కారణం అంటే, ఇది మోక్షప్రదమైనటువంటి తిథి కాబట్టి. సంప్రదాయంలో పెద్దలు చెబుతూ ఉంటారు, యోగాన్ని విస్మరించి భోగాన్ని ఆశిస్తే చివరికి మిగిలేది రోగమే అని. కాబట్టి అటువంటి యోగ సంబంధమైనటువంటి క్రియాచరణ ఏకాదశి నాడు చేయాలి. కాబట్టి అభ్యంగనం చేయకుండా చక్కగా తలస్నానం చేసి ఈ సూర్యోదయానికి ముందే విష్ణారాధన చేసి ఏకాదశి వ్రతానికి సంకల్పం చేయాలి. రోజువారీ భగవదారాధనతో పాటు ఈనాడు విశిష్టంగా యథాశక్తిగా విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, వాసుదేవ నామాన్ని విశేషంగా ఉచ్చరించడం. దీనితో పాటు భగవంతుడికి సారూప్య స్థితి అని అంటారు. అంటే పుండ్రాలు, ఊర్ధ్వపుండ్రాలు ధరించడం, తులసిమాల ధరించడం. ఈ రెండిటికంటే కూడా విశేషంగా భగవన్నామం అనేటటువంటి దీపాన్ని నాలుక పైన యథాశక్తిగా నిలపాలని చెప్పారు. ఈ రోజంతా సాత్విక భావాలతో, సాత్విక ఆలోచనలతో, సాత్విక ప్రవర్తనతో గడిపి యథాశక్తిగా విష్ణువుకు ఆ 3 కాలాల యందు ఉదయ మధ్యాహ్న సాయంత్రాదుల యందు అర్చన చేసి యథాశక్తిగా అవసర నైవేద్యాన్ని పెట్టి, శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కాబట్టి ఆహారాన్ని మానేసిన అంటే భోజనం చేయకపోయినా పండ్లు లేదా పాలు, సాధారణమైనటువంటి రీతిలో ఉపయోగించినటువంటి ఉప్పు కాకుండా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏకాదశి వ్రతం చేయాలంటే మనకి ఈ రాక్ సాల్ట్ అనే సైంధవ లవణం అని లభిస్తుంది. దాంతో చేసినటువంటి పదార్థాలు భుజించవచ్చు. ఇది శరీర ధర్మం కోసం చెప్పినటువంటి విషయాలు మాత్రమే. అదేవిధంగా సాధారణమైనటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యంలో ముర అనేటటువంటి కృత్యం ఉంటుంది కాబట్టి పెండలం నుండి వచ్చినటువంటి సగ్గు బియ్యం మొదలైనటువంటి ప్రత్యామ్నాయ పదార్థాలతో ఆహారాన్ని భుజించవచ్చు. ఏ ఆహార పదార్థాన్ని భుజించవలసినటువంటి స్థితి శారీరకంగా ఉన్నా ఆ పదార్థాన్ని శుచిగా తయారు చేసి భగవంతుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా పరిగ్రహించాలి. అంతే తప్ప అంటే అసలు ఏకాదశి ఉపవాసంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి వ్రతంలో అంటే మితాహారం. ఇది ప్రధానం. అసలు ప్రధానంగా ఉపవాసం చెప్తున్నారు కానీ అవకాశం లేకపోతే శరీర ధర్మాన్ని ఆచరించి ఇది చేయాలి. ఈ విధంగా ఏకాదశి అంతా గడిపినటువంటి వాళ్ళు యథాశక్తిగా జాగరణ చేయవచ్చు. జాగరణ చేసేటటువంటి అవకాశం లేకపోతే సాధారణమైనటువంటి రోజుల్లో లాగా కాకుండా ఖట్వశయనం లేకుండా నేలపడక పడుకోవాలి. ద్వాదశి నాడు మళ్ళీ సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానమాచరించి విష్ణువుకు తులసి దళాలతో అర్చన చేసి నిన్నటి రోజున మీరు వదిలివేసినటువంటి పరిత్యజించినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ పరిమాణాన్ని బట్టి ఇంకా యథాశక్తిగా దానికంటే కూడా ఎక్కువగా అంటే అవకాశం ఉంటే అంతవరకైనా సరే దాన్ని ఎవరికైనా దానం చేయాలి. ఎందుకంటే
ఏకాదశి వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఒకనాడు నీవు భోజనం మానేస్తే ఆ భోజనాన్ని నీవు దానం చేస్తే మరొకటి ఆకలి తీర్చినటువంటి వాడు అవుతావు. కాబట్టి పక్షానికి ఒక్కసార్లు ఈ నియమం అనేది పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆ దానం అనేది యథాశక్తిగా చేసి విష్ణారాధన చేసి అతిథి అభ్యాగతులను ఆదరించి తరువాత ఈ ఉపవాస విరమణ దేంతో చేయాలంటే విష్ణుమూర్తికి ఆ నివేదన చేసినటువంటి తులసి తీర్థం ఏవైతే ఉన్నాయో వాటితో చేయాలని చెప్పారు. తర్వాత చక్కగా ముందే భోజనం సంగవకాలం అంటే సుమారు 9-10 గంటల్లోపే భోజనం చేయాలి. ఎందుకంటే శరీర ధర్మం ప్రధానమైంది అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత ద్వాదశి నాడు కూడా ఏకభక్తం చేయాలి. ఈ విధంగా 3 రోజులకు సంబంధించినటువంటి నియమం ఈ ఏకాదశి వ్రతం. అందులో ఈనాడు సంక్రమణం కూడా కలిసి రావడం చాలా విశేషం. సాధారణమైనటువంటి రోజుల్లో కంటే సంక్రమణం నాడు చేసినటువంటి దేవతారాధన చేసినటువంటి దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా సంక్రమణం నాడు చేయవలసినటువంటి విధుల్లో పితృదేవతారాధన కూడా చాలా విశిష్టమైంది. కాబట్టి ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం కూడా ఈనాడు ఆచరించడం చాలా విశేషం. ఆ వ్రత విధానాల్లో కనుక మనం గమనించినట్లయితే ఏకాదశి, పూర్ణిమ, రవి సంక్రమణ దినాలని కూడా మనకి విశేషమైనటువంటి ఆచరణీయమైన రోజులుగా చెప్తారు. ఈనాడు రెండూ కలిసి రావటం, ఇటు ఏకాదశి ఇటు సంక్రమణం కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి అందులో విష్ణువుకి ప్రీతికరమైనటువంటి శుక్రవారం కూడా రావడం చాలా విశేషం. ఎందుకంటే కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరిపేటటువంటి వారంలో ఒకసారి జరిపితే అది ఏనాడు చేస్తారంటే శుక్రవారం నాడే చేస్తారు. అంత విశేషమైనటువంటి మేలి కలయిక ఈరోజు. ఇక ఈనాడు ఈ ఏకాదశి కుంభ సంక్రమణ పర్వదినంతో పాటుగా ఇప్పటిదాకా ఉన్నటువంటి శుక్రమౌఢ్యమి నేడు పూర్తవుతుంది. కాబట్టి ఈనాడు యథాశక్తిగా భగవదారాధన ముఖ్యంగా విష్ణారాధన చేసి అందరూ విష్ణు కృపకు పాత్రులు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘబహుళ ఏకాదశి మధ్యాహ్నం 1:44 వరకు. దీన్నే విజయ ఏకాదశిగా వ్యవహరిస్తాం. వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్రుడి యొక్క సంచారం ధనుస్సు క్షేత్రంలో, కుజ సంచారం ఉచ్చస్థితి మకర క్షేత్రంలో, రవి బుధ శుక్ర రాహుల సంచారం కుంభక్షేత్రంలో, మీనక్షేత్రంలో శని సంచారం. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత శుక్రమౌఢ్య త్యాగం, అలాగే కుంభ సంక్రమణం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత సాధించగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సూచనప్రాయంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి ఆత్మవిశ్వాసం కూడా కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా పొందేటువంటి శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సాధ్యాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో కీచులాటలు ప్రారంభమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిష్టంభన కొనసాగుతుంది. విద్యార్థులకి విరోధాలు ఇతరులతో ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఆకస్మికం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా వివిధ రకాల సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలలో లోపాలు వెలుగులోకి వస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. సాత్విక స్వభావంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మాత్రమే సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వేగవంతమైనటువంటి కార్యాచరణ పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావం ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి అనుకూలత క్రమశిక్షణ ద్వారా మాత్రమే లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు మానసిక ఒత్తిడులతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిళ్లు దూరం చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గతంలో లాగా కొనసాగించలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. గతంలో ఉన్నటువంటి శత్రువులు ప్రబలమవుతారు. గతంలోని మిత్రులు కూడా శత్రువులు అవుతారు. కార్యాచరణలో అధిక జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మహిళలకు గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా తగ్గుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా ఉపయోగించుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించేటువంటి యోచనతో చేసేటువంటి కార్యసాధన కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు ఈశ్వరుని స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా
అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు, శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆమోదయోగ్యమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలకు పోయి కార్యక్రమాల్లో సమస్యల్ని ఆహ్వానిస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. అయినప్పటికీ మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ రవి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కలిగి ఉంటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ప్రతిబంధకాలు విద్యార్థులకి తొలగిపోతాయి. సినీ రంగం వారికి నూతన అవకాశాలు చేజిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అధిక ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. యుక్తితో వ్యవహరించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి సంభాషణ ద్వారా ఇతరులని ఆకర్షించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, కార్యాచరణ ద్వారా మాత్రమే లభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఒక్కసారిగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వివిధ రకాల సమస్యలు ఒక్కసారిగా ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా మనోవ్యాధికి గురి చేస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఆకస్మికంగా సాధించగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువ అవుతుంది. ఆదాయం తగ్గుతుంది. నూతన సమస్యలు ఆర్థికపరంగా వెలుగులోకి వస్తాయి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. స్థానచలనం బట్టి వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. తద్వారా సమస్యలుగా మారి మానసిక వ్యాకులతలను పెంచుతాయి. అనుకోని సంఘటనలు విద్యార్థులకి విస్మయాలకి దారితీస్తాయి. మహిళలు గృహ విషయాల్లో, వృత్తి వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు
మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో ప్రోత్సాహకర పరిస్థితుల ద్వారా విజయాలు కలగాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధిని కలిగించాలని, విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఖగోళంలో సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా కుంభరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మార్చి 15వ తేదీ మళ్ళీ మీనరాశిలోకి మారతాడు. అంటే మార్చి 14 వరకు సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ రోజు నుంచి మార్చి 14 వరకు సూర్యుడు కుంభరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు సూర్యుడి కుంభ సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే విజయ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఖగోళంలో సూర్యుడు కుంభరాశిలోకి మారుతున్నాడు. మార్చి 14వ తేదీ వరకు సూర్యుడు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి మార్చి 14 వరకు ఈ సూర్యుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం లాభస్థానంలో 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మార్చి 14 లోపు మేషరాశి వాళ్ళు స్థిరాస్తులు కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మార్చి 14 వరకు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే మిథున రాశి వాళ్ళు మాత్రం స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 9వ స్థానంలో సూర్యుడి కుంభ సంక్రమణం జరిగింది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే సహాయం చేయకుండా తప్పించుకు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో జరిగింది. కాబట్టి ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. సింహరాశి వాళ్ళకి ఈ సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు పట్టుదలతో కష్టపడి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా అద్భుతమైన విజయాలు కన్యారాశి వాళ్ళు నమోదు చేయగలుగుతారు. తులారాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి శత్రుబాధలు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మాట్లాడే సమయంలో బంధుమిత్రులతో, వృత్తిపరంగా వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఈ సూర్యుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా అన్నదమ్ములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మకర రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. జన్మంలో సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. కాబట్టి ఉద్యోగపరమైన సమస్యలు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళు ఉద్యోగంలో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో 12వ స్థానంలో సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో విఘ్నాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది మార్చి 14వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రకమైన ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వారు సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమలు 1.25 కేజీ చప్పున ఎవరికైనా దానంగా ఇవ్వాలి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో దానం ఇవ్వండి. ఈ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. సూర్యుడు యోగిస్తాడు.
అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయండి. అలాగే ఈ రోజు నుంచి మార్చి 14 వరకు ఆదివారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకున్నా కూడా సూర్యుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసి ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే విజయ ఏకాదశి. విజయ ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఈరోజు ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అదే మృత్తికా స్నానం. మృత్తికా స్నానం అంటే ఏంటంటే కొద్దిగా గోమయం తీసుకొని, మట్టి తీసుకొని, అలాగే నువ్వుల పిండి తీసుకొని ఈ మూడింటిని కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేస్తే దీన్ని మృత్తికా స్నానము అంటారు. గోమయము, మట్టి, నువ్వుల పిండి ఈ 3 శరీరానికి రాసుకొని మృత్తికా స్నానం చేయండి. విజయ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే విజయ ఏకాదశి అభ్యంగన స్నానం చేయకూడదు, తలంటుకొని స్నానం చేయకూడదు, కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఇలా స్నానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయండి, ఉపవాసం ఉండండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు శనిత్రయోదశి. శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా జ్యోతిష శాస్త్ర పరంగా శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.